ఆపరేషన్ కవచ్లో భాగంగా జంతువులను అక్రమంగా వేటాడుతున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులు, భారీగా వేట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి ముఠాలోని మరో 6 సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 5 నాటు తుపాకులతో పాటు వేటకు ఉపయోగించే గన్ పౌడర్, పెల్ట్స్, స్టీల్ చెర్రలు, అదేవిధంగా ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సంబంధించి ఈ వెపన్స్, ఈ ఇల్లీగల్ గా ప్రొసెస్ వెపన్స్ సేల్ చేసిన వ్యక్తులు ట్రీట్మెంట్ తెలిసి మనకి చందర్ అండ్ నాయక్, అందులో వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నర్సులరావు. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేల్ చేశారు అనుకుంటే దీన్ని మనకు రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టు తెలిసింది. సో అస్సాం చౌస్ ఈ వ్యక్తి బాస్వాడలో ఒక కోళ్ళ ఫామ్ ఉంది. ఆ కోళ్ళ ఫామ్ లోనే ఒక కొంత ప్లేస్ ఇతని వెపన్స్ అన్ని కూడా ఈ మెకానిజమ్స్ మనకు చేస్తున్నట్టు తెలిసింది. ఆ తర్వాత కూడా ఆ మెకానిజమ్స్ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా జరిగాయి. అండ్ ఈ కేవలం నుంచి ఏ వరకు ఎవరైతుందో వాళ్ళు కూడా వెపన్స్ ఇల్లీగల్ గా ఇటువంటి లైసెన్స్ లేకుండా ఈ బ్లాక్ మార్కెట్ లో కొనవాళ్ళు. అండ్ A6 అండ్ A7 ఆ ఇద్దరు మీడియేటర్స్ ఎవరైతే ఏజెంట్స్ సేల్ చేసుకోవాలి. ఏ అనే వ్యక్తి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే. సో ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఎటువంటి వెపన్ సరే, ఈవెన్ స్పోర్ట్స్ కి యూజ్ చేసిన వెపన్ సరే, దాంట్లో కన్ఫర్మ్ కానీ ఇంకా ఏ యూజ్ చేసినా సరే, ఎనీ పర్పస్ కి ఖచ్చితంగా దాంట్లో లైసెన్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి.